ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు వచ్చిన విషయం చెప్తాను. అంటే దేవుడు ఒక వ్యక్తిని బాగా దీవించిన తర్వాత ఆ వ్యక్తి అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బాగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు దీవించిన తర్వాత ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే సైడ్ ట్రాక్లో వెళ్ళడానికి మొదలు పెడతారు. అంటే ఎవరో చెప్పిన మాటలు విని వీళ్ళకి వీళ్ళే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అలాంటిదే ఈరోజు మనము దినవృత్తాంతాలకు రాసిన రెండవ దినవృత్తాంతాలు 18 అధ్యాయంలో చూస్తాం. అయితే ఒకసారి చూడండి, రెండవ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదవండమ్మా. ఎవరైనా బైబిల్ ఉన్నారు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి ఆహాబును వద్దకు పోయెను. ఒక్కరే సాగు. అయితే ఇక్కడ ఆహాబు ఇజ్రాయేల్ రాజు, యెహోషాపాతు యూదా వారికి రాజు. అయితే వీళ్ళు ఆల్రెడీ బంధుత్వం కొనసాగించడం మొదలెట్టిన తర్వాత ఇక్కడేం జరిగిందంటే ఈ ఆహాబు రాజు ఆల్రెడీ దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తిలో నెంబర్ 1. ఆహాబు భార్య అనే ఇజ్బేల్ కూడా. వీళ్ళు ఏం చేశారంటే ఇచ్చిన దేవుడిని అధికారము పదవి అంతా ఇచ్చిన దేవుడిని రాజరిక వ్యవస్థని ఈయన చేతిలో పెట్టిన దేవుడినే మర్చిపోయి ఏం చేశాడంటే ఇక వేరే తోవల్లోనికి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అంటే బయలుని పూజించడము మొదలెట్టాడు. సో అది దేవునికి ఇష్టం కాదు కాబట్టి ఆహాబు కుటుంబాన్ని కొంచెం విసర్జించాడు దేవుడు. విసర్జించినప్పుడు ఏం చేశాడు, వీడు తప్పుడు తావలో ఉన్నాడు ఆహాబ్ ఆల్రెడీ. అయితే ఈయన ఏం చేశాడు, 1000 మంది స్నేహం చేసి ఎవరితోని యోధారాజు అని యెహోషాపాతుతో స్నేహం చేసి ఆయన మంచిగా ఉన్నాడు. కానీ ఈ మంచిగా ఉన్నోళ్ళు కొన్ని సందర్భంలో ఎట్లా చెడిపోతారంటే ఈ మంచిగా లేని వాళ్ళతో స్నేహం చేయడం వలన వీళ్ళు తప్పుడు అడిగేసే ప్రమాదం ఉంది. దేవునిలో బాగా ఉండేటప్పుడు మంచిగా ఉండేటప్పుడు అందులోనే ఉండాలి. దానికి నువ్వు ప్రతిరోజు దేవునిలో నిలబడి దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని మాటలు వినుకుంటూ దేవునితో నడిచినప్పుడు నువ్వు ఎవరు చెప్పిన మాట వినడానికి ఆసక్తి చూపించావో. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా నువ్వు ఎవరైనా చెప్పినాడో వినినా అది వింటావే తప్పించి దాని ప్రకారం చేయడానికి మాత్రం ఒప్పుకో. ఎందుకంటే నీకు ఆల్రెడీ దేవుడు ఆయన మార్గాలు తెలుసు కాబట్టి నువ్వు అదే వేలోనూ ఉంటావు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఇజ్రాయేల్ రాజు ఆహాబు తోవ తప్పిపోయి దేవుని మార్గాల్లోనూ తెగిపోయాడు ఆల్రెడీ. ఇక నా యెహోషాపాతు దేవునిలో నుండి చక్కగా ఉంటుండు, దేవుని భయభక్తితో ఉన్నాడు. కాకపోతే ఈయన దరిద్రం ఏంటంటే ఈయనకి స్నేహం అంటే కొంచెం అత్యుత్సాహం అనమాట. స్నేహాలు చేయడము బాగా ఇష్టం. ఈ ఇష్టంతోనే ఆయన దరిద్రాన్ని తెచ్చుకున్నాడు అనమాట. ఇవి ఏమైందంటే ఈ ఆహాబుతోనే 1000 మందిన తర్వాత ఆహాబు వచ్చి యెహోషాపాతుతో 1000 మందిన తర్వాత ఏడేమంటే ఆహాబు నేను రమోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తాను, నువ్వు నాతో పాటు వస్తావంటే ఎందుకు రాను, నువ్వు నా కోసం నేను వచ్చినంటే ఇన్ని గొర్రెలు వధించినావు, భోజనానికి ఇంత సిద్ధపాటు చేసినావు, అది చేసినావు ఇది చేసినావు, మరి అలాంటప్పుడు నేను రాకపోతే ఎట్లా, ఖచ్చితంగా నేను వస్తాను, నా జన్లు నీ జన్లు నీ జన్లు నా జన్లే అని అంటాడు. చలో ఓకే మనం పోదాం యుద్ధానికి. అయితే యుద్ధానికి పోయడం ముందు పూర్వం ఏంటంటే కదా, యాక్చువల్గా ఈ యెహోషాపాతు యోధారాజుకు ఒక ఆనవాయితీ ఉంది. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు యెహోవా ప్రవక్తల్లో ఎవరో ఒకరు వాళ్ళు ఏమి చెప్తారా అనేది ఆలోచించేవాళ్ళు అన్నమాట. పూర్వం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ముందుకు వెళ్ళారు, లేదా ఆ రోజు ఏమైనా దేవుని వాక్యం కరెక్ట్గా లేకపోతే ఆగిపోయేవాళ్ళు. అయితే మొత్తం అన్నీ మర్చిపోయాడు కదా, దేవుని తోవలు మార్గాలే మర్చిపోయాడు. ఈయనకి దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, వీడు దోచింది చేసేయడమే, వీడు దోచిందే చేసేయడమే. అది తప్పవని రైట్ అవని ఒప్పవని మొత్తాన్ని చేసేవాడు అనమాట. అందులో పడేవాడు, బురదలో పడేవాడు.
అట్లే ఇక ఈయన ఎలాగో పాపం యెహోషాపాతు స్నేహం చేశాడు కదా, ఈయన్ని బురదలో దొక్కేశాడు. ఏం చేసినాడు, సరేనండి మరి వెళ్దాము రామోత్ గిలాద్ మీదకి వెళ్దాము, సిరియా మీదకి యుద్ధానికి వెళ్దాం. కానీ కాకపోతే ఇక్కడ యెహోవా ప్రవక్తల్లోనే ఎవరైనా ఉంటే పిల్లండి అన్నాడు. అంతకుముందు దేవుని యందు భయభక్తులు లేని ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ అహాబు చెప్పినట్టు వినే రకాలన్నమాట. వాళ్ళు ఏం చెప్తుందంటే, అహాబు ఇచ్చిన బహుమతులు ఆశించే వాళ్ళు ఈ ప్రవక్తలు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏది పడితే అది చూసుకొని రాజుకి యుద్ధంలో విజయమే పొందుతాడు, ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి, రామోత్ గిలాదుని రాజుని జయించేస్తారు మీరు, అది మీ వశమైపోద్దా అని రాంగ్ గైడెన్స్ ఇచ్చేయడం మొదలెట్టారు. అయితే అహాబ్కి తెలుసు వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని కూడా లోపల ఉంది. కానీ ఇది మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తుంది అనమాట. దేవుని ఎక్కడ ప్రదర్శించినా దేవుని దగ్గర మాత్రం ప్రదర్శించకూడదు. మనం పనికిరాని వాళ్ళము, దేవా నేను పనికిరాని అని ఒప్పుకోడు. మనం ఆయన మంచిగా చేస్తాడు, అంతేగాని నాకు అన్నీ వచ్చి తెలుసు అనేటట్టు అనకూడదు. అక్కడ దేవుని దగ్గర ఎప్పుడు కూడా వినయం కలిగి తగ్గించుకునే ఉండాలి. అయితే ఇది అహాబ్ అలా తగ్గించుకునే లెవెల్లో లేడు. ఇప్పుడు కొంచెం అధికారము ఘనత వచ్చింది కాబట్టి ఇక్కడ వినేటట్టు లేడు. రాజరిక వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి అది ఇచ్చింది కూడా దేవుడు మర్చిపోడు. అది ఇచ్చింది దేవుడు ఎలా తీశాడు అనేది ఇప్పుడు నేను చెప్తున్నా. అది ఎందుకు తీసాడు అంటే, ఇక దేవునికే కోపం వచ్చే పనులు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చింది కూడా లాగేస్తాడు. ఇందులో సమస్య లేదు. అందరూ సాధారణ చాలామందిని మనం జీవితంలో చూస్తాము. ఇప్పట్లోనే కానీ మనకు ముందు తరాల్లో కానీ ఎంతోమందికి దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడూ అంతా మంచిగా ఉంటుంది. ఆయన ఎందుకు ఫస్ట్ భయభక్తులు ఉండి ఆయన ఇచ్చిన ఆధిక్యతలు పొందుకున్న తర్వాత రెచ్చిపోయిన జనాలకు ఏం జరిగింది అనేది మనం కళ్ళారా కూడా చూసినాం. సో ఇప్పుడు మన చరిత్రలు కూడా చూస్తాం, మన పూర్వీకుల చరిత్రలు వెళ్ళండి. ఎందుకంటే పూర్వీకులు ఎందుకు అంటారంటే, మనం యేసయ్య రక్తంలో కడగొట్టాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యేసయ్య కథలు ఉన్నాయంటే అవన్నీ మన పూర్వీకుల చరిత్రలు అంటాం మనం. అట్లా ఏమైందంటే మొత్తానికి ఓ ప్రవక్తను తీసుకొచ్చారు. ప్రవక్తను తీసుకొస్తే ఆయన ఏం చేశాడంటే, ఈరోజు నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నాతో పలకలేదు దేవుడు అని అన్నాడు. చూసావా, ప్రవక్తను తీసుకురమ్మను యెహోషాపాతు నువ్వు తీసుకొస్తే ఈ వ్యక్తి మీకాయా ఉన్నాడు కానీ నా మీద ఎప్పుడు పనికిరానివే చెప్తాడు, దుర్మార్గమైనవే చెప్తాడు, నా గురించి అనుకూలంగా పలకడు ఎప్పుడు అన్నాడు. ఈ మికాయ అనే వ్యక్తి యెహోవా ప్రవక్త, ఆయన యెహోవా దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏది ఈ నోట పలికించితే అదే మాటను పలుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళు ఏంటంటే దేవునికి భయపడిన రకాలు ఇవేంటంటే రాజు ఇచ్చే ఎంగిలికి ఆశపడే రకాలు. ఈ రకాలు ఏంటి చెప్తారు, నువ్వు ఎంతటి వాడు అంతటి వాడు నో ప్రాబ్లం, నువ్వు వెళ్తే విజయమే నీకు అని అంటారు అనమాట. విజయమనేసరికి రాజు ఇక్కడ అనుకుని బయలుదేరేస్తుంటాడు. అక్కడ దేవుడు తోడునేడుగా వెళ్ళాడు, విజయం ఎట్లా వస్తుంది నీకు రాదు. అది అహాబుకు తెలియదు, అహాబు దేవుడు మర్చిపోయాడు కాబట్టి ఇదే జరిగింది ఇక్కడ. చూసావా, యెహోషాపాతు నువ్వు తెమ్మనవు, నేను తీసుకొచ్చాను యెహోవా ప్రవక్తని, ఆయన చూసావా ఎప్పుడు నా మీద అలాగే పలుకుతాడు. సరే అనుకుని వీళ్ళిద్దరూ యుద్ధం బయలుదేరేసరికి సిరియా రాజు ఏం చెప్పాడు, వాళ్ళ సైన్యాధిపతులు రామోత్ గిలాద్ మీదకి దండెత్తి వెళ్ళారు కదా. ఈయన ఆ సిరియా రాజు గైడెన్స్ ఇచ్చాడు, జనాలకు సూచనలు జారీ చేశాడు. మీరు అధికులతో కానీ సామాన్యులతో కానీ మీరు యుద్ధం చేయకండి, ఎవడైతే ఇజ్రాయెల్ రాజు ఉంటాడో ఆడికి మాత్రమే గురి పెట్టేసి వాడిని లేపేయండి అంటాడు. ఈ సైనికులందరూ వెళ్ళిపోయి ఇజ్రాయెల్ రాజుని ఎత్తికేసి ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఆయన బట్టలే వేసుకొని యుద్ధానికి వెళ్తాడు. ఇజ్రాయెల్ రాజు అహాబ్ మాత్రం నేను మారు వేషం వేస్తాను, నువ్వు నీ బట్టలతోనే అలాగుండు, నేను మారు వేషం వేసుకుని నేను యుద్ధంకి వెళ్తాను అని అంటాడు. సరే ఓకే అంటాడు. అయితే ఈయన రాజ వస్త్రంతో ఈయన వెళ్ళిపోయేసరికి మొత్తం అక్కడ సిరియన్లందరూ యెహోషాపాతు మీద గురిపెడతారు. గురిపెట్టేసరికి మళ్ళీ దేవుని ప్రార్థన చేసుకుంటాడు. యెహోషాపాతు ప్రార్థన చేసుకుని రథం మీద ప్రార్థన చేసేసరికి చలో వదిలేన దేవుడు అక్కడ ఉండే సైనికులు వెళ్ళిపోయినట్టు చేస్తాం. చేసిన తర్వాత ఈయన బతుకు జీవుడానికి కూడా సైడ్ అయిపోతుంది. అయితే ఇకన ఈయన మారువేషంలో వెళ్ళాడు కదా అహాబు, వెళ్ళిన అక్కడ ఏమైపోయిందంటే కథం అయిపోయింది. అక్కడ కథ వేరేగా అయిపోయాయి. మారువేషంలో వెళ్ళిన తర్వాత గుర్తుపట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఒకడు గురి చూడకే బాణాన్ని వదిలి
ఇలా కొట్టేసరికి ఆహాబు గుండెల మధ్యకెళ్ళి వెళ్ళిపోయింది. అది ప్రథమనందే అలా సాయంకాలం వరకు ఊరికి చనిపోయాడు. ఈ మారు వేషంలో ఉన్నాడు. ఈ యెహోషాపాతును ఇజ్రాయెల్ రాజు కాదనుకొని ఆయన వదిలేసరికి ఈయన సరాసరి పరిగెట్టి పారిపోయి ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేము నగరానికి వచ్చేసాడు బతుకు జీవుడు అనుకుంటాడు. అంటే ఇక్కడ ఎందుకు ఈ దాపురించింది కథ, ఈ కథ ఎందుకు జరిగింది అని అంటే, అక్కడ ఆహాబు దేవుడిని మర్చిపోయినందువలన ఆయన స్వతహాగా ఆ ప్రోబలాన్ని కొని తెచ్చుకోను. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉండాలంటే, దేవునికి లోబడి జీవించడం అనేది మన జీవితాల్లో అలవాటు చేసుకోవాలి. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా దేవుణ్ణి మర్చిపోయే యాక్షన్ చేయవద్దు. అది చేస్తే మనము హిట్ అవ్వము, ఫట్ అవుతాం. అందుకనే దేవుణ్ణి మనము వదలకూడదు. వదలకంటే ఆయనే ఆశ్రయ దొరకం. ఈ ఆహాబు రాజు అలా అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే, దేవునికి కూడా విసుగొచ్చేసి ఏం చేసాడంటే, అక్కడ కొంచెం ఒకసారి చూస్తే మీకు కూడా చెప్తాను. ఒకసారి 19 నుంచి 22 వరకు ఎవరైనా చదవండి అమ్మా. 19 నుంచి 22 వరకు. మికాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతను ప్రేరేపించునని యెహోవా అడుగుగా ఒకడు ఈ విధంగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతని ప్రేరేపించదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధమాడే ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు పోయి ఆ ప్రకారం చేయమని సెలవిచ్చిన. ఆగు ఒక్క నిమిషం. అదే అన్నమాట కదా. ఇక్కడ ఆహాబు రాజు ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టేశాడో ఆ రోజు నుండే డెడ్ లైన్లోనూ ఉన్నట్టు, డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఇక్కడ మనము దేవుణ్ణిలో కరెక్ట్గా లేకపోతే అక్కడ ఆల్రెడీ మీటింగు జరిగిపోద్ది. ఎక్కడ పరలోకంలో జరుగుతుంది సీన్. అక్కడ యెహోవా ముందులో ఎవరెవరి సైన్యాలను కుడివైపు ఉన్నారు, పరలోక సైన్యం ఎడమవైపు కూడా ఉన్నారు. ఇక్కడ యెహోవా ఒక క్వశ్చన్ వేశాడు, ఏమయ్యా యుద్ధంలో ఆహాబు ఓడిపోయినట్టు ఎవరు చేస్తారో ఆ పని అని అడిగితే, చిత్తం నా ప్రభువా నేను చేస్తాను అనుకుని ఒకటి ఈ విధంగా ఆ విధంగా చెప్తాను. కానీ ఇంకొక ఆత్మ వచ్చి ప్రభువా నేను ఆ వర్క్ చేస్తాను, ఆయన ఓడిపోయినట్టు నేను చేస్తాను. ఎట్లా అంటే, నేను ఆయన దగ్గర ఉన్న ఈ ఆహాబు దగ్గర ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, ఈ అబద్ధ ప్రవక్తలకి ఇంకా అబద్ధాలు అడించేసినట్టు నేను అబద్ధం ఆడే ఆత్మగా ఉంటాను అక్కడ అని అంటాను. అబద్ధం చెప్పించే వాళ్ళగా ఉంటానంటే పోయి ఇల్లు ఆ ప్రకారం ఆయన చేయిస్తోలే అంటాడు. యెహోవా సెలవు లేకంటే ఎవరికి కూడా ఏమీ జరగదు అన్నానికి ఇక్కడ నీకు సాక్ష్యం దొరికిందే లేదా? వెళ్ళింది ఆత్మ. ఇప్పుడు ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తలందరూ ఏంటి, రాజు మీరు వెళ్ళిపోండి సార్, మీకు ఎందుకు, మీకు యుద్ధంలో జయించేస్తారు, మీరు ఇరగొట్టేస్తారు, అలా కొట్టేస్తారు, జయించేస్తారు, మీదేనా అసలు రామోత్కి లేదు, ఆ రాజుని జయించేస్తారని అబద్ధాలు చెప్పేశారు, నామేశాడు పాపం. ఇక్కడ యెహోవా ప్రవక్త నిజం చెప్తే కూడా నమ్మలే. నిజం ఎప్పుడు కూడా డేంజరే. నిజం చెప్తే ఎప్పుడు కూడా డేంజరే. నిజం చెప్పి నువ్వు నేడు చేసేది తెలుసా, జైల్లో పెట్టి క్లాస్ ఆన్ పనులు ఇమ్మని చెప్పినాడు. యుద్ధంకి వెళ్ళే ముందు ఈ సారం ఆహాబు సారం యుద్ధంకి వెళ్ళాడు, నష్టం కొని తెచ్చుకున్నాడు. నువ్వు క్షేమంగా రావడము, నాకు అసలు దేవుడు నాతో పలికించలేదా అంటే మానేస్తే సైలెంట్గా ఉంది కదా, ప్రాణమైనా ఉండేది కదా. అంటే దేవుడిని వదిలివేసిన వాళ్ళ, దేవుణ్ణి ఎరుగని, దేవుడిని ప్రార్థన చేసుకుని వదిలిపెట్టి వాళ్ళ జీవితాలు ఈ విధంగా ఉంటాయన్నమాట.
దేవుణ్ణి మర్చిపోయిన జీవితాలు కూడా అలాగే రాంగ్ వేలో వెళ్ళిపోతుంటారు. ఆ రాంగ్ వేలో వెళ్ళేటట్టు దేవునికి కోపం పుట్టించేవనుకో, దేవుడు నిన్ను లోకం మీదే లేకుండా చేసేస్తాడు. అది చాలా జాగ్రత్త. దేవుడు అంటే తమాషాగా అనుకోకూడదు. చాలామంది ఏదేదో వాగుతూ ఉంటారు, కానీ అట్లా వాగదు. దేవుడు ఇప్పుడు దేవుడే, ఆల్వేస్ దేవుడే. ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఎక్కడ కూడా ఉండలేవు, చాలా కష్టం. సో ఇది అహాబు జీవితంలో కూడా ఇదే జరిగింది. లాస్ట్కి పాపం చిన్న దానిలో ఈ యెహోషాపాతు తప్పించుకొని వెళ్ళిపోయాడు. యెహోవాను ప్రార్థించబట్టి ఆయన తప్పించాడు ఆయన, లేకపోతే ఆయన కూడా పని అయిపోయింది అక్కడ. అంటే యెహోషాపాతుకు దేవుని మీద భయభక్తులు ఉన్నాయి, అందుకే ఆయన్ని దేవుడు గుర్తుపెట్టుకొని పక్క సరిపడి పాపం యుద్ధంలో అట్లా బతికిపోయాడు. అందుకనే మన పితరులకి జరిగింది, దేవుడిని వదిలేసిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది ఈ చాప్టర్ ద్వారా మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం దేవుని యందు భయభక్తులు వదిలేసినప్పుడు అక్కడ మీటింగ్ జరిగిపోతుంది, మన మీద యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ యాక్షన్లో దేవునికి వ్యతిరేకంగా మొదలెడితే అక్కడ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనం కనబడం ఇక్కడ. సో అందుకని మన మాటలు ఎప్పుడు కూడా భూమి మీద మనం బ్రతికే కాలం అంతా 60-70 సంవత్సరాలకి ఎగిరి పడకంట ఇచ్చిన దాంట్లోనూ సంతోషించి దేవుని యందు భయభక్తులతో జీవించి నలుగురికి ఉపయోగకరంగా దేవుని మెప్పు పొందాలి ఉండి. అర్థమైందా? ఇంకోటి అదే లాస్ట్లోనూ ఈ యోధారాజు కూడా కనువిప్పు కలిగినట్టు ఒకటి ఉంటుంది. అదే 19వ అధ్యాయం, దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి ఎవరైనా. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడునకు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులతో సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి. భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకి సహాయం చేసినావు నువ్వు. చెప్పు, చదువు. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. నెక్స్ట్ చదువు. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నావు కాబట్టి అందుకే నువ్వు బతికినావు అని అర్థం. ఎందుకంటే యెహోషాపాతు పాపము అది చేసినా సరే ఆయనతో ఏదో స్నేహం చేసినా ఇక్కడ వీళ్ళ యూదా దేశంలో ఉన్న బయలుదేవతా స్తంభాలన్నీ తీసి పడగొట్టేసి దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమాలు మొదలెట్టాడు. సో అందుకని మంచి క్రియలు ఉన్నాయి కాబట్టి ఈయన బ్రతికిపోయాడు. మరి యుద్ధంలో అహాబు దేవుని మాట వెనక ఏ విధంగా చనిపోయాడు చూడండి ఒకసారి. అదే 18వ అధ్యాయము 12 నుంచి 32 నుంచి 34 వరకు చదవము ఒకసారి. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముటమాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బండా సందుల నుంచి కొట్టగా అతడు నాకు గాయం తగిలినది నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనుపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. పొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను. దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది? చావు వస్తుంది, ఉగ్రత వస్తుంది. నువ్వు ఉండవు, నీ రాజ్యం ఉండదు, రాజ్యరకము ఉండదు, ఊడిపోతాయి మొత్తము, నువ్వు కనబడవు లాస్ట్లోను. అందుకని
దేవుని మాటకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా జీవించడానికి అలవాటు చేసుకోకూడదు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే దేవుడు ఉన్నాడు ఇప్పటికున్నో, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయన పేరే యెహోవా, ఆయన కుమారుడే యేసయ్య. ఆయన ద్వారా మనందరికీ భూమి మీద ఉన్న ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది, పరలోక భాగ్యం కలుగుతుంది, మనకి దక్కుతుంది. కనుక మన మాటలు ఈ లోకంలో ఉండేటప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎగిరి పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎందుకు భగవద్గీతతో అని నేను ప్రతిసారి ఎందుకు చెప్పేది అంటే ఇందుకే. ఆడ చూసావా 30 నెలలకు కొని తెచ్చుకున్నాడు ఆహాబు. అదే మీకాయ చెప్పినప్పుడు ఒక మాట విని ఆలోచించి విని ఉంటే ఇది ఎప్పుడైందిరా నాకు అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరిసారు, అక్కడ ఏమైపోయింది, కొట్టేశారు. దేవుని ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ అయిపోయినప్పుడు ఏమైపోయింది, అయింది అదేమైపోయింది, బాణాన్ని గురి చూడకే వదిలేసాడు అంటాడు. కవచపు బంధుల సందున కొట్టగా అతడు నాకు గాయం తగిలేను. అలాగా మధ్యాహ్నం అంతా రథ మందు సాయంకాలం అనకుండా చనిపోయాడు. ఏమైపోయింది, దేవుని మాట వినకపోవడం వల్ల మనుషులు ఉరి తెచ్చుకుంటారు అని సామెతల్లో కూడా ఉంది. సో అందుకంటే నీవు నేను మనం ఎలా ఉండాలంటే మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ టైంలో దేవుని యందు భయభక్తులతో జీవించడం అనేది అలవాటు చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. అందుకనే ఎవరైనా సరే, చిన్నోళ్ళవని పెద్దోళ్ళవని ముసలోళ్ళవని ఎవరైనా సరే దేవుని యందు భయభక్తితో జీవించడం అనేది మన జీవితంలో ముఖ్య ఘట్టము. ఆ ఘట్టం కంటే మించింది ఇంకోటే లేదు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగినట్టయితే ఆల్వేజ్ మనం దేవునితో సహవాసం చేయొచ్చు, పరలోక రాజ్యాన్ని కూడా పొందుకోవచ్చు. దేవుణ్ణి విడిచిపెట్టి జీవితంలో ఉంటే నువ్వు ఆ బ్రతుకు కూడా బ్రతకడం కష్టం. కనుక దేవుని మర్చిపోయే క్రియలు ఎప్పటికైనా మన జీవితాల్లో ఉంటే తీసివేసి నూతనంగా మారి దేవుణ్ణి యథార్థంగా ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా దేవుడు నిరంతరం యేషయా నామములో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్ 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 ఆమేన్.